గుడ్ క్యారెక్టర్ గుర్తు ఏంటి? దావీదు. అలా దావీదు వల్ల నడుచుకున్న వాళ్ళు ఇజ్రాయేల్ రాజుల్లో ఒక్కడు లేడు. యూదా రాజుల్లో మాత్రము ఒక 8 మంది ఉన్నారు. ఎంతమంది? ఆ 8 మందిలో ఒక మంచి రాజు ఎవరంటే ఆసా. ఏం పేరు? అయితే నంబర్ ఎంత? కింగ్స్లో నంబర్ ఎంత? అయితే నంబరు చెప్పండి. నంబర్ 5. సౌలుని తీసేస్తే దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా. ఈ ఆసా అతని క్యారెక్టర్ అనాలిసిస్ చేసిన దేవుడు మొత్తం అలా తీసుకొని లాస్ట్లో ఒక మాట చెప్తాడు. అతడు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించి దావీదు వలె అంటాడు. కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చాం ప్రేయర్కి. మిమ్మల్ని కూడా దేవుడు అనాలిసిస్ చేస్తాడు. మీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు చెప్పడు, మొత్తం తీసుకుంటాడు. చెప్పండి. ఇప్పుడు తీసుకోడు. ఈరోజు బాగున్నావు, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినావు, బాగున్నావు అని ఇది తీసుకోడు. మొత్తం కలిపి నువ్వేంతో చెప్తాడు. ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ మనం కొన్నిసార్లు ఆరంభంలో చెడుగా ఉన్నవాడిని మనం తొందరపడి జడ్జ్ చేయకూడదు. ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని విమర్శించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. చెప్పండి. ఈ 2 మీరు చేయకుంటే మీరు పరలోకం వెళ్తారు. పరలోకం ఎంత వెరీ సింపుల్. ఒకటి ఏంటంటే రక్షించబడిన తర్వాత మనం పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యం. ఒక మాట ఒక భక్తుడు చెప్పాడు, ఒకవేళ విశ్వాసి పాపములో పడిపోయినా అందులో ఆనందించలేడంట. ఇంక అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. గొర్రె పిల్ల ఉంటుంది, ఒక గొర్రె మందలో పోతూ ఉంటుంది. సడన్గా కాలు జారి బురదగుంటలో పడింది. అన్నే ఉంటుందా? చెప్పండి. అక్కడనే ఉంటుందా? అయ్యో నేను బురదగుంటలో పడ్డానే అని ఏడుస్తుంది. బే బే అంటుంది. వాళ్ళ అమ్మ ఎవరో గొర్రె కాపరి వచ్చి తీస్తాడు. బయటకు తీసినాక దానికి బురద అంటుకొని ఉంటుంది. చెప్పండి. బురద అంటుకోదా? అది ఏం చేస్తుంది అంటే, అబ్బా బురద భలే ఉంది అనుకోదు. అబ్బా బురద ఉందని మీరు చూసేలేదు. గొర్రెలు ఒళ్ళు ఇదిలిచ్చుకుంటూ ఉంటాయి. గొర్రెలకు లక్షణం ఏంటి? ఒళ్ళు ఇదిలిచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వాటికి బురద అంటే ఇష్టం ఉండదు. విశ్వాసి కూడా అంతే. పొరపాటున అప్పుడప్పుడు బురదలో పడుతూ ఉంటారు విశ్వాసులు. పడరండి, పడిపోతూ ఉంటారు. ఈ పడిపోమని కాదు, అబ్రాహ్మణ చెప్పాడని. అయితే పడిపోయిన వాళ్ళు అందులో ఇప్పుడు మనం ఎందుకు పాపం చేస్తామంటే సంతోషం కోసం అనుకోండి, జస్ట్ మీకు తెలియడానికి. కానీ ఆ పాపములో మీరు సంతోషించలేరే. శ్వాసలు పాపం చేస్తారు, కానీ పాపం చేసేందువల్ల వాళ్ళు సంతోషిస్తారా? అదే అన్యుడు, రక్షణ లేనివాడు ఫుల్లీ ఎంజాయ్ చేస్తాడు దేంట్లో? పాపములు. అదే దేవుని బిడ్డ, అమ్మో నేను పాపంలో పడిపోయానని ఆ పడిపోయినంతసేపు కొద్దిగా అట్లా ఉంటాడు. కానీ హృదయంలో పొడుస్తూ ఉన్నా వెంటనే బయటకు వచ్చి ఏడుస్తాడు. నేను తప్పు చేశాను. అంటే అదే విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప కృప. దావీదు కూడా అదే చేశాడు. తను తప్పిపోయాడు, వెంటనే ఎంత ఏడ్చాడో. ఒక అధ్యాయం అంతా కూడా, ఒక కీర్తన అంతా కూడా తన పాపం గురించి తను రాసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజులు మనం చదివినట్లయితే మీకు ఒక 2 విషయాలు మీకు అర్థమైండగా. ఏం చెప్పండి? దావీదు, యెరోబాం దేనికి గుర్తు? చెడు నడతకు, దుర్మార్గతకు. దావీదు దేనికి గుర్తు? యెహోవాకు దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాను. యెహోవా వలె దావీదు వలె దేవునికి హృదయానుసారముగా ప్రవర్తించి. అలా కొద్దిమంది రాజులు ఉన్నారు. 8 మందిలో కూడా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉన్నారు. అంటే 100% దావీదు వలె ఉన్న వ్యక్తులు ఒకరిద్దరు ఉన్నారు. హిజ్కియా, యోషియా. వీరిద్దరూ, యోవాషు కూడా కొంత బాగున్నాడు, తర్వాత చివరిలో మళ్ళా మార్కులు పోగొట్టుకున్నాడు. కానీ మన జీవితంలో కూడా మీరు ఆ 8 మంది రాజుల వలె దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి, హృదయానుసారంగా జీవించాలి. వారిలో ఒక రాజు పేరు ఏం పేరు? ఆసా. ఏం పేరు? ఆసా. ఈ ఆసా చరిత్ర మీరు చదివారు ఇప్పుడే. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం చెప్పండి. 2 Chronicles 14.
ఈ 14వ అధ్యాయం అంతా కూడా ఆసా చరిత్ర రాయబడింది. ఆసా నంబర్ ఎంత? నంబర్ 5. ఈయన దినాలకు వచ్చేసరికి వాళ్ళ నాన్న అబియా తన మృతి నొందిన తర్వాత ఆసాను రాజుగా చేశాడు. ఆసాను రాజుగా చేసి రాజ్యం ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక చాగారు తినాలి. ఇప్పుడు ఆసా ఏం చేశాడంటే రథం ఎక్కాడు. చెప్పండి రథము ఎక్కాడు. ఇప్పుడంటే జీపులు ఉన్నాయి, టాటా సుమోలు, కార్లు, ఇన్నోవాలు. అప్పుడేం చేసేవాళ్ళు? రథం ఎక్కేవాళ్ళు. రథం ఎక్కి దేశమంతా ఒకసారి తిరిగి వచ్చాడంట. యూదా దేశమంతా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఎక్కడ చూసినా ఆయనకి ఏమేం కనపడినాయంటే విగ్రహములు. ఏంటి? విగ్రహాలు, ఘోరమైన విగ్రహాలు, చెప్పలేనంత విగ్రహారాధన కనపడి, ధ్వజస్తంభాలు. హిందూ దేవతలకు ఏం చేస్తారంటే లోపల ప్రతిమను పెడతారు, ఎదురుగా ఏం పెడతారు? స్తంభం పెడతారు. ధ్వజస్తంభం అంటారు దాన్ని. అంటే దీన్ని ముక్కుకొని దాని దగ్గరికి పోతారు. ఆ దేవత బొమ్మను స్ట్రైట్గా ఎవరు చూడకూడదని, ఆ దృష్టి బొమ్మ మీదకి వెళ్ళిపోవాలా. దేవుని సృష్టి కూడా బొమ్మ మీదకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు వేరులేని, నేను చెప్పొద్దు. కాబట్టి ఏం చెప్తానంటే ఆశ అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత హృదయం అంతా వేదనతో నిద్రపోలే. ఆయనకి లేచినాడు, రాజు కదా. వెంటనే సైన్యానికి ఆజ్ఞాపించాడు, దేశములో ఎక్కడే కానీ అన్య దేవతలు, బలిపీఠములు, ఉన్నత స్థలాలు, ప్రతిమలు, దేవతా స్తంభములు ఎక్కడ కనపడినా వాటన్నిటినీ పడగొట్టమని చెప్పాడు. చదవండి ఆ మాట. 4వ వచనం, సారీ 3వ వచనం. 3 చాలు. 4 పనులు చేశాడు. చాలా సామాన్యమైన విషయము కాదు ఇది. దానికి కూడా అపోజిషన్ వచ్చింటుంది, కానీ తను ఒప్పుకోలేదు. వెంటనే దాన్ని రిఫార్మేషన్ అంటారు, దేశాన్ని శుద్ధీకరించడం. దేశమంతా అయిపోయిన తర్వాత దేశం నెమ్మదిగా ఉంది, విగ్రహారాధన లేదు కదా. తర్వాత ఏం చేశాడు? అక్కడితో ఆపలేదు. తర్వాత ఏం చేశాడు? చదవండి. ఒక మంచి పని చేస్తాడు. చదవండి 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించను. ఒకటి ఏం చేశాడు? బొమ్మలన్నీ తీయించాడు. 2 ఏం చేశాడు? 4వ వచనంలో యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రములను బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా జనులందరికీ ఆజ్ఞాపించాడు. 2 పనులు చేశాడు. అప్పుడు దేశమంతా నెమ్మదిగా ఉంది. మనకు కూడా ఇంట్లో నెమ్మది ఉండాలి. చెప్పండి, మన కుటుంబంలో ఏముండాలా? నెమ్మది ఉండాలి. ఆ నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇంట్లో పాపం ఉండకూడదు. ఇంట్లో పాపము ఉంది అంటే మనకు నెమ్మది ఉండదు. మన ఇంట్లో ఏ విధమైన తప్పు లేకుండా చూసుకోవాలి. కొందరు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. గుర్తుపట్టాలి మనం. బైబిల్లో ఒక మాట రాశాడు దావీదు, తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? ఇంకో మాట రాస్తాడు, నేను దురభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడుము. కాబట్టి ఈ 2 విషయాలు దావీదు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఎక్కడన్నా పొరపాటున పాపంలో పడిపోతానేమో, నన్ను కాపాడుము. ఎక్కడన్నా నేను నా తప్పులు నాకు చూపెట్టు. కొన్నిసార్లు మన తప్పులు మనకు తెలియదు, దేవుడు మన దాన్ని చూపిస్తాడు. అయితే యథార్థవంతులకు దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. కానీ మనం పశ్చాత్తాపడాలి. మన ఇంట్లో ప్రభా ఈ పాపం ఉంది, మనం ఏడిస్తే దుఃఖపడితే దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే మన దేశంలో తప్పు పెట్టుకొని, మన దగ్గర తప్పు పెట్టుకొని నేను మనకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక భక్తుడు చెప్పిన మాట ఇది, మరి నాది కాదు. ఆదివారం బల్ల తీసుకునేటప్పుడు సంగతి సరిచేసుకోకుండా, యేసుప్రభువు ఏమన్నాడు, నీకు ఏమైనా బల్ల దగ్గర అభ్యంతరం అనిపిస్తే ఏదైనా విషయానికి, బల్ల దగ్గర బలిపీఠం దగ్గర నువ్వేం చేయాలా?
బలిపీఠ అర్పణను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ సంగతి సరి చేసుకొని తర్వాత వచ్చి బలి అర్పించు. బలి ముఖ్యమా, సంగతి సరి చేసుకోవడం ముఖ్యమా? సంగతి సరి చేసుకోవడం. బలి ముఖ్యం కాదు. చెప్పండి, బలి ముఖ్యము కాదు. అయ్యో బలి ముఖ్యం కానే కాదు. మనం బలులు అర్పించడం గొప్పతనం కాదు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉన్నావా అనేది ముఖ్యం. కాబట్టి అందుకే మనకు అవకాశం ఇస్తున్నాడు, సంగతి సరి చేసుకో. మనం కూడా మన ఇంట్లో మన కుటుంబంలో నెమ్మది పొందాలంటే మనము మన తప్పులు ఎక్కడున్నాయో మనం కనుగొనాలి. నా ఇంట్లో నేను ఎందుకు ఇంకా దీవించబడట్లేదు, నా కుటుంబం ఎందుకు ఇంకా ఆశీర్వదించబడట్లేదు, నాకెందుకు మొదటి మహిమ నేను చూడలేక పోతున్నాను. చూడండి, ఆశ తను చేసిన ఆ మంచి పనికి నెమ్మది వచ్చేసింది. అయితే మంచి యొక్క ఆశా రాజ్యంలో కూడా చుట్టుపక్కల ఆ దినాల్లో శత్రువులు ఉండేవాళ్ళు. ఆ శత్రురాజు పేరు మారేషా. ఏం పేరు? వన్ పేరు ఏం పేరు? కూషుడైన జరహు. 9వ వచనం చదవండి. కూషుడైన జరహు. చాలు. 300 మంది కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. ఈ మారేషా అనేది ఒక పట్టణం. చెప్పండి, వాని పేరు ఏం పేరు? జరహు. ఏం పేరు? వాని దగ్గర సైన్యం ఎంత ఉంది చెప్పగలరు ఎవరైనా? చెప్పండి. 1000. 1000 అంటే ఎంత? 1000 × 1000 ఎంత అండి? 10,000. లక్షనా? 1000 100 అయితే 1000 రూపాయల నోట్లు 100 అయితే ఎంత అండి? 1,00,000. 1000 రూపాయల నోట్లు 1000 అయితే 10 లక్షలు. ఇప్పుడు ఆశా సైన్యం ఎంత ఉంది? ఆశా సైన్యం చదవండి ఒకసారి, చదవండి. తన సైన్యం రాస్తాడు ఇక్కడ. 8వ వచనం. డాళ్లను ఈటలను పట్టుకొను. 8. డాళ్లను చదవరండి. 14వ అధ్యాయం 8వ వచనం. చెప్పండి, అందరు చెప్పండి. 3 లక్షలు, 2 లక్షలు, 2,80,000. మొత్తం ఎంతమంది? 5,80,000. శత్రువుకి ఎంత ఉంది? 10 లక్షలు. అంటే వీడు ఇద్దరైతే వాడు ఒక్కడు. వాళ్ళు కూషీలు. వాళ్ళు ఎవరు? బ్లాక్స్, నల్ల జాతి వాళ్ళు. మీరు చెప్పండి, నల్ల జాతులు ఆరోగ్య బలంగా ఉంటారా, తెల్ల జాతులు బలంగా ఉంటారా? వాళ్ళు బ్లాక్స్, వాళ్ళు రాక్షసులు. ఇప్పుడు మైక్ టైసన్ పేరున్నారా మీరు? కలిసి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బాడీ బిల్డర్స్ అందరూ వాళ్ళే, బ్లాక్సే. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బాడీ బిల్డర్స్ అందరూ బ్లాక్సే. ఈ బ్లాక్స్ వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు, రాక్షసులు వాళ్ళు. వాళ్ళ ఆకారాలే వేరుంటాయి. వాళ్ళ మాట చెప్పకండి, కోప్పడకండి. వాళ్ళ సిస్టర్స్ కూడా వేరుగుంటారు. అప్పుడప్పుడు మీరు ఈ అపోలో హాస్పిటల్ బంజారా హిల్స్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కువ కనపడతారు. మీరు చూశారు లేదు? అపోలో హాస్పిటల్కి పోతే బ్లాక్స్, మన దేశంలో మన హైదరాబాద్లో బ్లాక్స్ వాళ్ళు ఏదైనా జబ్బులో చిన్న హాస్పిటల్ పోరు. ఎక్కడ పోతారు? అపోలో. వాళ్ళకు ఇన్సూరెన్స్లు ఉంటాయన్నమాట. కార్డు ఇచ్చేస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంత ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు మనం పనికిరాము. వాళ్ళు మన ఆకారాలు పనికిరావు, వాళ్ళ ఆకారాలు వేరుంటాయి. వాళ్ళు రాక్షసులు. వీళ్ళేమో 5,80,000, వాళ్ళేమో 10 లక్షలు. అయితే అప్పుడు ఆశ ఏం చేశాడంటే ఒక చిన్న పని చేశాడు. ఏంటి ఆ పని అంటే? ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన చేశాడు? చదువుకుందాం. 10వ వచనం నుంచి చదువుకుందాం. ఆశ అతనికి ఎదురుపోయాను. మారేషద్ద జపాతను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా చాలు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి. నీకన్నా నిన్నే
నీ నామమును బట్టియే నీవే నీపైని. ఒక మంచి మాట అందరు చెప్పండి, చివరిలో మంచి మాట చెప్పాడు, నీపైని శత్రురాజులను జయము నొందనీయకు. ఇప్పుడు దావీదు ఓడిపోయాడు అనుకోండి గొల్లియాతు చేతిలో, ఎవరు ఓడిపోయినట్లు? దేవుడు ఓడిపోయినట్లు. దేవుడు ఓడిపోకూడదు కదా. నీ పైన ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ 14 మీరు వీలైతే ఈ 11వ వచనము మీరు ప్రార్థన చేసేప్పుడు వేలు పెట్టుకొని చదువుకుంటూ ప్రార్థన చేయండి. ఈ ఒక్క వచనం, ప్రభా ఆశా ప్రార్థన నా ప్రార్థనగా చేయము, నిన్నే నమ్ముకొనినాం, నీ నామమును బట్టి బయలుదేరినాం, నీపైని జయమునందనేకు, నీ నామమును బట్టి మొరపెడుచున్నాం, నిన్నే నమ్ముకొనినాం. చదవండి మరొకసారి, నాకు కొంచెం గట్టిగా సౌండ్, నీన్నే అనే కాడ నీవే కాడ కొంచెం గట్టిగా పలకండి. స్టార్ట్. నీకన్నా నిన్నే నీ నామమును బట్టి నీవే నీపైని. కాబట్టి తన ఒక విషయాన్ని గ్రహిస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని ఏందో తన మాటలలో చెప్తున్నాడు. 4 మాటలు 5 మాటలు వాడాడు. నీ నామమును బట్టియే నిన్నే నమ్ముకొనిన్నాం, నీవే మా దేవుడు, నీపైని జయము నొందనీయకము, నీకన్నా ఎవరును మాకు, చెప్పండి అందరు బాగుందన్నమాట, నీకన్నా మాకు. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తానే మన సొంత అన్నో బావో ఉన్నాడు అనుకోండి, మంచిగా సౌండ్ పార్టీ, మనకి ఎవరు గుర్తొస్తారు? మన అన్న సాయం చేయడా? అన్నకు ఒక 10 కోట్లు ఉందనుకోండి, నీకు ఒక 2 లక్షలు అవసరం వస్తే ఎవరు గుర్తొస్తారు? మంచి రిలేషన్ ఉంది అన్నతో, అన్న అంటే నీకు ప్రాణం, నువ్వంటే అన్నకు ప్రాణం. కొందరు ఉంటారు అట్లా, తెలుసా లేదండి? ఉంటారా లేదా చెప్పండి. కొన్నిసార్లు తమ్ముళ్ళు బాగుపడతారు, అన్నకు కొంచెం డల్గా ఉంటాడు, తమ్ముడు బాగుపడతాడు. అప్పుడు అన్నకి ఏదైనా కష్టం వస్తే అన్నకి ఎవరు గుర్తొస్తారు? ఒరే హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు రా, వాడు మంచోడు, వాడి దగ్గరికి పోతే సాయం చేయకుండా ఉంటాడా అనేది ఒక రిలేషన్. ఇప్పుడు మన కంటికి కనిపించే అన్నను తమ్మును మంచిగా నమ్ముతాం. అదృశ్యుడైన దేవుడు మనల్ని ఇక్కడ ఒక విషయం ఏంది, బైబిల్ అక్కడక్కడ మీకు ఒక మాట కనబడుతుంది. అందరు చెప్పండి, నేను నీ దేవుడినై ఉన్నాను. నేను దేవుడినై ఉన్నాను కాదండి, నేను నీ దేవుడినై ఉన్నాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఇది ఏం కంపెనీ నాకు తెలియదు, ఏం సెల్ కంపెనీ ఇది? సామ్సంగ్. ఇది ఏం కంపెనీ అండి? మేడ్ బై శాంసంగ్ కంపెనీ. ఇప్పుడు అది మైకులన్నీ ఉన్నాయి, మైకులన్నీ కంపెనీలు ఏ వాడతారు ఎక్కువ చెప్పండి? అహూజా. ఏంటి? అహూజా కంపెనీ. అట్లనే పెయింట్స్ ఉంటాయి, పెయింట్స్ ఏ కంపెనీ? ఏషియన్ పెయింట్స్. అట్లా కొన్ని మనకు బ్రాండెడ్ ఉంటాయి. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ఏది ఉంటుంది ఎక్కువ? డొకోమోనా? ఏది? ఎయిర్టెల్ ఉంటుంది. డొకోమో పోయింది, అప్పుడైతే డొకోమో అన్నారు కానీ డొకోమో పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఎయిర్టెల్ హవా ఊపేస్తుంది. ప్రపంచమంతా ఎయిర్టెల్, మీకు తెలుసలేదో, ప్రపంచమంతా ఎయిర్టెల్లే ఎక్కువ ఊపేస్తుంది. ప్రపంచం 190 మంది ఏ సిమ్ కార్డు వాడుతున్నారు? ఎయిర్టెల్ సిమ్ కార్డు. అంటే అది దాని కంపెనీనే ఎయిర్టెల్. అట్లా ఇది ఏ కంపెనీ అండి? ఎవరి కంపెనీ ఇది? కంపెనీ పేరు చెప్పండి, చెప్పండి. మన ఆయన పేరా? మన ఆయన తయారు చేశాడు నన్ను. ఎవరు చెప్పు? కంపెనీ దేవుడు. నిన్ను తయారు చేసిన కంపెనీ పేరే మేడ్ ఇన్ ఇండియా. చెప్పండి, మేడ్ బై గాడ్. ఇది దేవుని వల్ల సృజించబడింది. అందుకే బైబిల్ ఎక్కువ మాట ఉంటుంది, నేను సృజించిన వాడగు యెహోవా, నేను నీ దేవుడినై ఉన్నాను. కాబట్టి ఆశాకున్న ధైర్యం ఏంటంటే, నీవు నా దేవుడవు కదా, నిన్నే నమ్ముకున్నాను, నీవు మా దేవుడవు ఉన్నమాట, నీవే యెహోవా, నీవే మా దేవుడవు. చెప్పండి, యెహోవా నీవే మా దేవుడవు. ఎంత బాగుంది మాటలు. ఈ 11వ వచనము కంఠస్థం చేయండి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి మీరు? ఇప్పుడు బువ్వ తిని పోవడం కాదు, ఈ రోజుకి ఒక వచనం నేర్చుకోండి. చెప్పండి, ఈరోజుకి ఏం నేర్చుకోండి? చెప్పండి యూత్.
అజేష్ వాక్యమే అయినట్లే. ఏం చేయాలా చెప్పండి అయ్యా? ఒక వాక్యాన్ని కంఠస్థము చేయాలి. ఇదొక్క వచనం గట్టిగా పట్టుకుంటే మీకు విశ్వాసం పెరుగుతుంది. చెప్పండి. ఒక చిన్న మాట చెప్తానండి. నేను మొన్న ధ్యానిస్తుంటే ఒక ప్రభు నాకు విషయం చూపించాడు. మనము యేసుప్రభుని చూడలే, యేసుప్రభు రక్తాన్ని చూడలేదు, యేసుప్రభు శిలువలో చనిపోయింది చూడలే. అసలు 2000 ఏళ్ళ క్రితం జరిగింది. 100 ఏళ్ళ క్రితం జరిగిందే మనకు అన్నీ మర్చిపో. 100 ఏళ్ళ దానికి విలువే లేదు. ఓ 40 ఏళ్ళ క్రితం కట్టిన బిల్డింగ్లే తీసి పడేస్తాను. మొత్తం క్వార్టర్స్ అన్నీ ఏం చేసిండ్రమ్మా? ఖాళీ, మొత్తం బూత్ బంగ్లాలు అయిపోయినాయి. 40 ఏళ్ళ దానికి వాల్యూ లేదు. 100 ఏళ్ళు అంటే దాన్ని మర్చిపోతారు. 2000 ఏళ్ళ క్రితం యేసుప్రభు చనిపోయింది మనం చూడలేదు. ఆ రక్తం చూడలే, ఆయన చనిపోయింది చూడలే, ఆయన సమాధి చూడలే, ఆయన తిరిగి లేచింది కూడా, ఆయన శిష్యులు కూడా చూడలేదు. కానీ ఆ సంగతిని, ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మినామో మన హృదయంలో కార్యం జరిగింది. ఇంక అర్థమైందా? చెప్పండి అమ్మా. ఆ సత్యాన్ని మనము చెప్పండి. ఇప్పుడంటే బైబిల్ వచ్చింది, అప్పుడు బైబిల్ లేకుండా సేవ చేశారు. మిషనరీలు ఎట్లా సేవ చేశారు? నోటికి చెప్పారు, నోటికి. ఆ నోటికి చెప్పారు. అప్పట్లో వాళ్ళు చదువు లేదని వాళ్ళు ఏం చేసేవాళ్ళండి? సిఎస్ఏ వాళ్ళు పాటలు నేర్పించేవాళ్ళు. ఏం నేర్పించేవాళ్ళు? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి సిద్ధము, నమ్మనొల్లకపోయేడి వారికి నరకంబు సిద్ధమనెను. నమ్మితే రక్షణ, నమ్మనోనికి నరకం సిద్ధంగా ఉందంట. ఒక్క సెకండ్లో నరకానికి పోతారు. ఎన్ని సెకండ్లలో? ఒక్క సెకండే. పోతే మళ్ళీ వచ్చేది లేదు. కానీ ఈ నరకం చూడలే, పరలోకం చూడలే మనం. కానీ ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం నమ్మినామో మన హృదయంలో ఏమైంది? కార్యము జరిగింది. నా ఒక్కరిలో జరిగితే అబద్ధం, మీ అందరిలో కూడా జరిగింది. నేను ఒకటే చెప్పా యేసుప్రభుకి, యేసుప్రభా నాకు నిజంగా రక్షణ ఇచ్చింటే నా తమ్మునికి రక్షణ, అప్పుడు నేను నమ్ముతాన్నా. నాకు నిజంగా రక్షణ, నేను రక్షణ ఆనందం అని ఎగురుతానా, చర్చికి పోతానా, మా ఇంట్లో దెబ్బలు తింటానా? మరి నేను పొందింది రక్షణ నిజంగా రక్షణ అయితే, నా హృదయం తెరవబడింది అని వాస్తవము, ఏదేదో ఉన్నాయి బైబిల్లో, మా రక్షణ, సంతోషం, సమాధానం నిజంగా నిజమైతే నా తమ్ముడు కూడా ఇదే మాట చెప్పాలా? చెప్పండి. నా తమ్ముడు కూడా ఇదే మాట చెప్పి వాని హృదయం చెప్పా, నన్న నా హృదయం మారింది, నాకు సంతోషం వచ్చింది, నా హృదయంలో ఏదో కార్యం జరిగిందన్న, నాకు పాపం చేయబుద్ధి కావట్లే, నాకు జరిగినవన్నీ నా తమ్ముడిలో జరిగితే నేను నమ్ముతాను. నేనేం చేసిన చిన్న వాక్యం పట్టుకుపోయినా. ఏం వాక్యం? హెబ్రోన్కి వచ్చి యూత్ క్యాంప్కి వచ్చి చిన్న వాక్యం. అందరు చెప్పండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. తెచ్చి మా ఇంట్లో తగిలిచ్చిన. మా నాయన అన్నాడు, ఎందోలే అనుకున్నాడు, మా నాన్నకి యేసుప్రభు చర్చి వాక్యం అని తెలియదు. అది నా తమ్ముడు వండుకొని ఇంట్లో కొత్తగా ఉంది అది. నా తమ్ముడు ఏందిరా అది అన్నాడు, నన్ను రా అంటాడు. ఏందిరా అది అన్నాడు. రే నాకేం, నేను కూడా రే అంటాను. నాకేం తెలుసురా, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాడన్నాడు. ఇదేందిరా కొత్త మాట, జీవకిరీటం అంట. ఏం కిరీటము? ఇదేంది కొత్తగా ఉంది మాట, ఇదే మాట అన్నాడు. ఏది కొత్తగా ఉంది, ఏది కొత్తగా ఉంది ఈ మాట, ఎప్పుడు వినలేదు ఈ మాట, ఇలాంటి మాట. నేను చర్చికి రావచ్చా అన్నాడు. రా అన్న. వాడిని తీసుకొని పోతే మా ఇంట్లో కొడతారు నన్ను. అది నువ్వు ఒక్కడికి రారా, అడ్రస్ చెప్తా అన్న. వాడు అప్పుడు ₹1 టికెట్. ఎంత? ₹1. ₹2 అంటే చర్చికి పోయి రావచ్చు. ₹2.5 అంటే మీకు ఇప్పుడు పావలా తెలియదులేండి. మీకు తెలుసా పావలా? అమ్మ కొందరు తెలుసు, ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు, అజేష్కి తెలియదు. ₹1 టికెట్. నేను ఎబ్రోన్ సేవకు వచ్చినప్పుడు ఎబ్రోన్ నుంచి సికింద్రాబాద్కి టికెట్, అప్పుడు బస్ టికెట్ ₹1. ఎబ్రోన్ నుంచి సికింద్రాబాద్కి మొండా మార్కెట్కి పోవాలా అంటే సికింద్రాబాద్ దిగి పోయేది ₹2 ఇచ్చిన. ఆ ₹2 పెట్టుకొని వాడు నువ్వు పో, నేను మళ్ళీ వస్తాన్నాడు. నాకన్నా 5 ఏళ్ళు చిన్నవాడు. నాకేం 19, వానికి 14. ఎంత? నాకెంత వయసు? 19, వానికి 14. దేవుని నమ్ముకుని నాకు 19 ఏళ్ళు, వానికి 14 ఏళ్ళు. వాడు 14 ఏళ్ళు. నీకు ఎన్ని ఏళ్ళు రా అజేషు?
13 వానంత వయసు బుడ్డోడు. ఇంక వానికి ఏం తెలియదు లోకం. చర్చికి వచ్చాడు, ఏమైందేమో అన్నా నేను సినిమాలు మానేసిన, అప్పుడు సినిమాలు ఎక్కువ, ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ, అప్పుడు సినిమాలు ఎక్కువ. అప్పుడు అన్న సినిమాలు మానేసిన, అది మానేసిన, ఇది ఏదో సంతోషం అన్నా. ఒకరోజు నేనేం చేశానంటే గమనిస్తాను అని, తెల్లవారుజామున 3 గంటలకు లేచి నిలువు మోకాలతో ప్రార్థన చేసుకుంటాడు. అయ్యో బాబోయ్, దేవుడు పట్టుకున్నారా ఈయన. నేను చెప్పలే, సువార్త చెప్పలే వానికి, దేవునికి టెస్ట్ పెట్టినా. చెప్పండి, నేను వానికి సువార్త చెప్పలే, నేను దేవునికి ఏం చేసిన, ఒక టెస్ట్ పెట్టిన. నేను పొందింది రక్షణ అని చెప్తాను కదా, ఈ సంతోషం సమాధానం ఏందేందో చెప్తాను, పరలోకం నరకం ఇవన్నీ నాకు తెలీదు. నేను పొందింది వాడు కూడా పొందితే అప్పుడు నమ్ముతా. వాడు నాకన్నా ముందు లేచి నేను తయారయ్యాను కానీ ముందే తయారై చర్చికి పోవడం మొదలుపెట్టాడు. నేను బైబిల్ స్టడీ ఎగ్గొట్టేవాడిని. ఏం స్టడీ? వాడు బైబిల్ స్టడీకి కూడా పోవడం మొదలుపెట్టాడు. కార్యం జరిగింది. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే, రక్షణను చూడలేదు, పరలోకం చూడలేదు, నరకం చూడలేదు, యేసుప్రభువుని చూడలేదు, రక్తం చూడలే, ఆ గాయాలు చూడలే. తోమేమన్నాడు, ఆ గాయము చూస్తేనే కానీ నమ్మను వేరు నమ్మనే సైతాన్ అని చెప్పింది, చావనే చావరు. దేవుడు ఏమన్నాడు, చస్తారన్నాడు. సైతాన్ ఏమన్నాడు అంటే, సైతాన్ మాట ఎట్లుంటే చూడండి, నమ్మనే నమ్మను, చావనే చావరు. అంటే నిజాన్ని రెండంతల అబద్ధంగా చెప్తాడు. చెప్పండి, నిజాన్ని అది నిజము కానీ దాని సాటిని ఏం చేసిండే రెండంతల అబద్ధంగా మార్చి చెప్తాడు. కాబట్టి ఆ రక్షణ కార్యం నాలో జరిగిందంటే దేవుడు నన్ను తాకినట్లే కదా, దేవుడు నన్ను దృష్టించినట్లే కదా. చెప్పండి అన్న, ఆయన కార్యం నాలో జరిగినట్లే కదా, ఆ పరలోకమునికి నాకు రిలేషను ఏర్పడినట్లే కదా. ఇది నిజమైనప్పుడు, ఈ వాక్యము ప్రభువుని యేసునందు విశ్వాసం నీవు నీ ఇంటివారు రక్షణ పొందిన మాట నిజమైనప్పుడు బైబిల్లో ప్రతి మాట నిజం. అదొక్కటే నిజం కాదు, బైబిల్లో ప్రతి మాట నిజం. ఆ బైబిల్ మాట చెప్తుంది ఆశా ప్రార్థన నేర్చుకోండి. ఆ బైబిల్ ఏం చెప్తుంది, ఆశా ప్రార్థన మనం కూడా. దీంట్లో ఆయన నా కడుపు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి ఏం చెప్పలే, దేవునికి తన సమస్య చెప్పాడా? ప్రభా మారే జరహు వచ్చాడు, 10 లక్షల మందితో వచ్చాడు, నాకేమో 6 లక్షలే ఉంది. మీరు అట్లా చేస్తారు కదా ప్రార్థన, ప్రభా నాకేమో 6 లక్షలే ఉంది, జరహు ఎంత వచ్చాడు, 10 లక్షలతో వచ్చాడు. ప్రభా వాడు కూషీయుడు, వాళ్ళు తుంటలు, మేమేమో బక్కటోళ్ళము, వాళ్ళేమో తుంటలు, మా వల్ల కాదు ప్రభా, వాడు 300 రథాలు తీసుకొని వస్తాడు. ఇవేం చెప్పలేదేనా, ఒకటే చెప్పాడు, నిన్నే నమ్ముకొనిన్నాం, నీ నామమునే బయలుదేరినాము, నీవే మా దేవుడవు, నిన్ను వారి మీద జయము నొందనీయకము, నీ నామమును బట్టియే మేము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. 5 మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందాం, గట్టిగా మనసుతో చదవండి, మనసుతో గట్టిగా. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొనిన్నాం, నీవే మా దేవుడవు. ప్రార్థన దేవుడు ఏం జరిగింది ఇప్పుడు చదవండి, 12వ వచనం. యెహోవా వారు పారిపోయారండి. ఒక మాట చెప్పండి, 10 లక్షల మంది పారిపోయారు. చెప్పండి ఎట్లుంటుందండి, 1,000 మంది పారిపోయి చూసేది భయం కొంచెం వేరుంటుంది. యూత్ క్యాంప్కి 5,000 మంది వస్తారు, 6,000 మంది వస్తారు, అదే ఎక్కువ. 1,00,000 మంది అంటే భక్సింగ్ గారు సమాధికి 1,00,000 నుంచి 6 లక్షల దాకా జనం వచ్చారు. కూషీలు ఎంతమంది వీళ్ళు, 10 లక్షలు. వాళ్ళ రథాలేంటి, గుర్రాలేంటి, అంతమంది ఏమయ్యారంట. ఏం జరిగిందో మనకు తెలీదు. యెహోవా వారిని మొత్తాడంట. అదేందో యెహోవా వారిని మొత్తినాడంట.
అంతే. ఏమైందో మనకు తెలియదు. ఇది ఒక పెద్ద విచిత్రమైన విషయం. అందరు చెప్పండి, యెహోవా వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఏం జరిగింది? ఒక మనిషి ఎప్పుడు పారిపోతాడు? భయపడొచ్చాడు. భయపడితే పారిపోతాడు. ఏం జరిగిందో మనకు తెలియదు. నేను అనుకుంటా ఉరుములు, ఇంకో సందర్భంలో ఉరుములు మెరుపులు పంపించాడంట. ఏంటంట? ఉరుములు. ఇంకోసారి కందిరీగలు పంపించాడంట. ఇంకోసారి మాటుగాండ్రం పెట్టాడంట. ఎవరు మాటుగాండ్రం? మన బైబిల్ మనుషులు కాదు మాటుగాండ్రు, దేవుడే పెట్టాడు. కాబట్టి దేవుడు అసాధ్యాలని సాధ్యపరిచే దేవుడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనకు వచ్చాము, టైం అయిపోయింది, మన ప్రార్థనలోకి వెళ్దాం. ఎప్పుడే కానీ ఆ సమస్య చెప్పకండి దేవునికి. చెప్పండి, మీ సమస్య చెప్పకండి. దేవుని గొప్పతనాన్ని వర్ణించండి. మీ ప్రార్థనలు ఏం చేయాలా చెప్పండి. మా దేవుని గొప్పతనాన్ని ఏం చేయాలా? గొప్ప చేయండి. ఆయన వర్ణించండి. ప్రభు ఎంత గొప్పోడు కదా, ఎర్ర సముద్రం పాయలు చేశావు కదా, గొడ్రాళ్ళను సంతులేని దానికి ఇల్లాలుగా చేశావు కదా ప్రభా, పరిగేరుకున్న అమ్మాయిని బోయేజుకు భారీగా చేశావు కదా. ఇట్లా మీ ఇష్టం. లేయా ద్వేషించబడి చూసి ఆమె గర్భం తెరిచావు కదా ప్రభా. గోతిలో పడిన యోసేపును ప్రధానమంత్రి చేశావు కదా. ఇట్లా దేవుని గొప్పతనాన్ని మీరు కొద్దిసేపు చెప్పండి. కొంచెంసేపు చెప్పి వీలైతే మీ సమస్య కొంచెం